నుంచి 1234 యూనిట్లకు పెంచాం. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు ముందుకు పోయాం. 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 5 లక్షల పైన కంపెనీలన్నీ వర్క్ స్టార్ట్ చేశాయి. అదే మరి స్టార్టెడ్ ప్రొడక్షన్ కూడా 1,10,10,000 చేసి 7,72,000 ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా సంక్షేమాన్ని విస్మరించలేదు. 200 రూపాయలు పింఛను 1000 రూపాయలు పెంచి 1000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెంచి అంటే 200 2,000 అంటే 10 సార్లు పెంచిన ప్రభుత్వం, సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ 3,000 ఉంటే ఒకేసారి 4,000 చేశాం. మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చాం. ఇంకో పక్కన దిశ ఫామ్ లోన్ వేవర్ 15,279 కోట్లు కష్టాల్లో ఉన్న ఇచ్చాం. ఇంకో పక్కన ఎంప్లాయీస్ కూడా 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం. తెలంగాణలో ఏదైతే ఇచ్చారో ఆ 5 సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఏమాత్రం కూడా తక్కువ చేయకూడదనే ఉద్దేశంతో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా అన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. స్కాలర్షిప్లు అయితే 20 లక్షల మంది స్టూడెంట్స్కి ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డాక్రా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఆదాయం 36,000 ఉంటే 24,670 రూపాయలు తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకో పక్కన దేశ అన్ని విషయాలు ఏదైతే కొంత క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం. బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, ఆరోగ్యం, పరిశుభ్రం, నీరు చెట్టు, పొలం పిలుస్తోంది, ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయి సంక్షేమ కార్యక్రమాలకి ఎన్ని ఇబ్బందులున్నా 34% బడ్జెట్లో సంక్షేమానికి ఖర్చు పెట్టాం. ఇది అదే ఎకో సిస్టమ్ కంటిన్యూ అంటే మనకి ఈరోజు ఇబ్బందులు వచ్చేటివి కాదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూసే దేశ వాటర్ విషయంలో నేను ముందే చెప్పాను, 48,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ బడ్జెట్లో ఖర్చు పెట్టాం. 20,000 కోట్ల రూపాయలు నీరు చెట్టు నరేగాలో ఖర్చు పెట్టాం. ఇంకొక పక్కన మీరు చూస్తే 32,30,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించాం. 42,208 ట్యాంకుల్ని అభివృద్ధి చేశాం. 11,30,000 ఎకరాలు కొత్త ఆయకట్టు తీసుకొచ్చాం. అదే మాదిరిగా దేశం నేను మునిపే చెప్పాను, పట్టిసీమ కనపడుస్తుంది. ఇప్పుడు కూడా నీళ్ళైతే గలగలలాడుతూ వస్తున్నాయి. కృష్ణమ్మకు, గోదావరి నుంచి కృష్ణమ్మకు 2 నదుల అనుసంధానం చేసింది. మొట్టమొదట నదుల అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది. కానీ 5 ఏళ్ళు ఆగిపోయింది. పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు. పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో లేకపోతే నేనెక్కడ గుర్తొస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం 5 ఏళ్ల దిశ. కదా నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేశారు దిశ. ఏదైతే పులిచెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణా డెల్టాకు తీసుకొచ్చారు. గోదావరి ఉన్నంత వరకు, కృష్ణానది ఉన్నంత వరకు 2 నదులు సాక్షిగా చెప్తున్న దేశ ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు. కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి దేశ. అదే ఆయన చూపించినటువంటి పరిపాలన. ఇంకో పక్క దేశ పోలవరం 15,304 కోట్లు ఖర్చు పెట్టాం. అందులో 11,702 కోట్లు 14-19 ఖర్చు పెట్టాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉంటే 2021కి ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. అది ఈరోజు ఇంకా 3 ఏళ్ళు అంటున్నాం. అంటే 27కి వస్తుందా, 28కి వస్తుందా? నిన్ననే అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫామ్ వాళ్ళు దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు.
వేరే దేశాల నుంచి పిలిపించి అమెరికా, కెనడా ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్యారలల్గా మళ్ళా న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా డయాఫామ్ వాల్ కట్టింది 446 కోట్లు. అదే రిపేర్లు 3 దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ 3 రిపోర్ట్లు చేస్తే 447 కోట్లు అవుతుంది. అయితే ఇది గ్యారంటీ లేదు. అందుకని వాళ్ళు రికమెండ్ చేసింది గోదావరి ఒకేసారి 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓసారి వచ్చే అవకాశం ఉంది. పెద్దగా వస్తే పీక్ పీరియడ్లో దీనికి డిజైన్ చేసింది 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్. మనం అందరం మాట్లాడుకుంటున్నాం 3 గేజెస్ చైనాలో, ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని. దానికంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి. అలాంటి గోదావరిలో కానీ ప్రమాదం వస్తే మళ్ళా చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫామ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే నిన్న రికమెండ్ చేశాం క్యాబినెట్లో. అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ ఉంటే బాగుంటాయి, కానీ ఇదే ఓపిక లేదా ఉండే 10 మంది